హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు గీతా రంజిత్ కేకే ఛానల్. ఒక్కొక్క రోజు ఒక్కో కొత్త వస్తువును ఉపయోగించి ఒక కొత్త క్రియేటివిటీని అయితే చేస్తాం కదా. మరి ఈ రోజు ఏంటి, ఎండిన కొమ్మలు తీసుకొచ్చింది అనుకుంటున్నారా? అవునండి, ఇలా ఎండిన కొమ్మలతోనే ఇంటిని ఎంతో అందంగా డెకరేట్ అయితే చేయొచ్చు అనమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దామా? మరి ఇక్కడ నేనైతే ఎండినవి 3-4 కొమ్మలు తీసుకొని ఈ విధంగా ఒక్క దగ్గరగా పెట్టేసుకొని ప్లాస్టర్తో ఈ కొమ్మలన్నింటిని కూడా గట్టిగా చుట్టేసి పెట్టానమాట. ఇప్పుడు ఈ విధంగా అయితే మనకు ఈ కొమ్మ రెడీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మన ఇంట్లో ఇలాంటి క్లాత్ క్యారీ బ్యాగులు అయితే చాలా ఉంటాయి. సరుకులు కొన్నప్పుడైతే వస్తూ ఉంటాయి కాబట్టి అవసరం లేవని పడేస్తాము. మరి పడేయకుండా ఈ క్లాత్ బ్యాగులను అయితే చక్కగా ఉపయోగించుకోవచ్చు. ముందుగా క్లాత్ బ్యాగును అంతా కూడా ఫోల్డ్ చేసేసుకొని ఇలా పొడుగు పీస్ లాగా కట్ చేసుకొని తిరిగి దాన్ని ఫోల్డ్ చేసి మళ్ళీ వీడియోలో నేను ఏ విధంగా కట్ చేస్తున్నానో అదే విధంగా కట్ చేయాలి. తిరిగి ఆ కట్ చేసినటువంటి సన్న పొడుగు వాటిని కూడా మళ్ళీ ఫోల్డ్ చేసుకొని ఇలా తుక్కు కింద అంతా కట్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలా ఎందుకు కట్ చేస్తున్నాను అనుకుంటున్నారా? మీరు ఎండ్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. ఇలా నేను రెడ్ కలర్ క్లాత్ బ్యాగ్ని అయితే ముందుగా కట్ చేసి ఆ తుక్కంతా పక్కకు పెట్టాను. నెక్స్ట్ ఆరెంజ్ కలర్ క్లాత్ బ్యాగ్ని తీసుకొని అది కూడా ఇలా తుక్కుగా చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ ఉలన్ థ్రెడ్ తీసుకున్నాను. ఎందుకంటే క్లాత్ బ్యాగులు ఒకవేళ మీకు అన్ని కలర్స్ దొరకకపోతే ఈ విధంగా ఉలన్ థ్రెడ్ కూడా ఉపయోగించుకోవచ్చు అనమాట. ఇలా 3 కలర్లను నేను తుక్కులాగా కట్ చేసి పక్కన పెట్టుకొని ఎండిన కొమ్మ ముందుగా చేసుకుంది ఉంది కదా, దానికి నేను బ్లాక్ కలర్ని అయితే అప్లై చేశాను. ఇదంతా ఆరిన తర్వాత మనము ఒక గిన్నెలో కొన్ని వాటర్, అందులో కొద్దిగా ఫెవికాల్ను వేసేసుకొని కలిపి ఈ కొమ్మ చివర్లో ఈ విధంగా మనం ఫెవికాల్ను అప్లై చేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టిన ఈ తుక్కంతా కూడా అప్లై చేసిన ప్లేస్లో ఈ విధంగా పెట్టండి. ఇలా కలర్ఫుల్గా ఒక్కొక్క చోట ఒక్కొక్క కలర్ ఇలా క్లాత్ క్యారీ బ్యాగ్ తుక్కుంది కదా, అదంతా ఎండిన కొమ్మకు చివర్లకు, అలాగే తర్వాత మధ్యలో కూడా ఫెవికాల్ని అప్లై చేసి ఇలా మధ్యలో కూడా మీరు ఈ తుక్కు అంతా కూడా అప్లై చేయండి ఫెవికాల్ సహాయంతో. మరి అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత చూడండి, అసలు ఇది ఎండిన కొమ్మనేనా అని మనకే డౌట్ వస్తుందండి. అంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. మరి ఇలా డెకరేషన్ చేసినటువంటి ఈ ఎండిన కొమ్మను నేను ఒక ఫ్లవర్ వాజ్లో అయితే పెట్టాలి కదా. మరి ఇంట్లో ఫ్లవర్ వాజ్ మీకు రెడీగా ఉన్నట్లయితే ఎండిన ఈ డిజైన్ క్రాఫ్ట్ను అందులో మీరు పెట్టచ్చు అనమాట. సో దానివల్ల డెకరేషన్గా కనిపిస్తుంది. నేను వచ్చేసి ఇంట్లో డ్రింక్ బాటిల్స్ ఇలాంటివి చాలా ఉంటాయి, మరి వేస్ట్గా ఎందుకు పడేయాలని చెప్పేసి ఇలా బుద్ధుడిది పిక్చర్ డ్రా చేసుకొని ఈ విధంగా అయితే పెయింట్ చేసుకుంటున్నాను. ఇలా పెయింట్ చేసిన తర్వాత బాటిల్ చూడండి ఎంత ముద్దుగా కనిపిస్తుందో. మరి ఇలా చేసినటువంటి ఈ బాటిల్లో మనం ముందుగా తయారు చేసి పెట్టినటువంటి ఎండిన కొమ్మ క్రాఫ్ట్ ఉంది కదా, ఈ బ్రాంచ్ని మనము ఈ వేజ్లో పెట్టేస్తాం. చూడండి ఫ్రెండ్స్, ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో. అసలు ఎండిన కొమ్మ అంటే అది తీసేసి మనం విరిచి పడేస్తూ ఉంటాం జనరల్గా కదా. మరి అలా పడేసే వాటితో రూపాయి ఖర్చు లేకుండానే ఇలా సింపుల్గా అలాగే బ్యూటిఫుల్గా కనిపించే ఒక క్రాఫ్ట్ని అయితే మనం ఇంట్లో చేసుకోవచ్చు. మరి ఇంకా లేట్ చేయకుండా మీరు పిల్లలతో సండే రోజు ఇలాంటి క్రాఫ్ట్ చేయించినట్లయితే ఫోను టీవీకి మనం దూరం పెట్టిన వాళ్ళం అవుతాం. మరి ఇక లేట్ చేయకుండా ముందుగా ఛానల్ని మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోస్ని షేర్ చేయండి. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ కూడా పెట్టండి. మరొక బ్యూటిఫుల్ అండ్ సింపుల్ ఈజీ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, మీ గీతా రంజిత్ కేకే.